అందరికీ నమస్కారం అండి. 2 నిమిషాల పాటు కోపం మన బాడీకి ఎంత దారుణమైన పరిస్థితులకి తెస్తుందో తెలుసుకుందామా? ఎప్పుడైతే మన 2 నిమిషాల పాటు కోపం వస్తుందో మన స్ట్రెస్ హార్మోన్స్ ఎండ్రినల్ అండ్ కార్టిజల్ అనే 2 స్ట్రెస్ హార్మోన్స్ 4 నుంచి 5 గంటల దాకా మన బ్లడ్లోనే ఆ హార్మోన్స్ అలా ఉండిపోతాయి. దానివల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. మరి మన ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉందో దాన్ని తగ్గించేస్తుంది. మన మెంటల్ హెల్త్ని వీక్ చేసేస్తుంది. ఏదైతే మనం మంచి ఆలోచనలకు వస్తాయో అవి డిక్రీజ్ చేసేస్తుంది. పేషెన్స్ కోల్పోతాం. మరి నెక్ షోల్డర్ ఇవన్నిట్లో పెయిన్ క్రియేట్ అయ్యి తలనొప్పికి గురవుతాం. దేనికి గురవుతాం? తలనొప్పికి గురవుతాం. స్కిన్కి ఎలా ఎఫెక్ట్ ఇస్తుందో కోపం చూడండి. డ్రైనెస్ ఇస్తుంది. 6 గంటల నుంచి 8 గంటల దాకా డ్రైనెస్, డల్నెస్ స్కిన్లో కూడా కనిపిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువ వల్ల హార్ట్ అటాక్, స్ట్రెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అయితే ఇవన్నిటికీ కోపంకి ఎలా చల్లబరుచుకుంటామో తెలుసా? ఏమీ లేదు. మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మరి ఏదో ఒక వర్క్లోకి వెళ్ళిపోండి అంతే. ఏమీ లేకపోతే బట్టలు శుభ్రంగా ఇస్త్రీ అయ్యి ఉంటాయనుకోండి, అవి ఇప్పేసి మళ్ళీ ఐరన్ చేసుకో. అలాగా నీ కోపం కూడా ఐరన్ అయిపోతుంది. అది నా ఆలోచన. ఇంకొక విషయం ఏంటో తెలుసా? చూడండి, కోపమై 4-8 గంటల దాకా మనం ఒత్తిడిగా గురవుతామా? ఒక్క సెకండ్కి నవ్వి ఆనందంగా బ్రతుకుతామా? ఆలోచించుకోండి. ఇంకొకటి, ఏజ్కి కూడా ఈ కోపం ఎఫెక్ట్ ఇస్తుందట. అయితే అందుగా ఇవన్నిటికీ మంచి మందు ఏం తెలుసా? మంచి నీళ్ళు తాగడం. నా ఆలోచన వల్ల అది కారణమో కాదో నేను గూగుల్ సెర్చ్ ఏం చేయలేదు. నేనైతే అనుకుంటున్నాను మంచినీళ్ళు తాగడం అనేది ఆ కోపంకి. ఎప్పుడైనా కోపం అయితే మా అమ్మ గ్లాస్తో నీళ్ళు ఇచ్చేది. మా అమ్మే కాదు, ఎవరమ్మలైనా అదే చేస్తారేమో. కాబట్టి మంచినీళ్ళు తాగడం కోపం వస్తే చాలా మంచిది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇవాళ రేపు ఏ ఏజ్ అని కూడా లేదు, అందరికీ కోపం ట్యాక్స్ ఫ్రీ వచ్చేస్తుంది. ఎలా చల్లగా ఈ సమస్యల్ని పరిష్కారం ఎలా చేసుకుంటామో ఆలోచించండి. సమస్యల్ని పెంచుకోవడానికి ఆలోచించదు. ప్రతి సమస్యకి పరిష్కారం మౌనం, చిరునవ్వు అని నేను అనుకుంటున్నాను.